ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి ఆధారంగా చేసుకొని సమస్త దుఃఖముల నుండి మానవాళిని కడతీర్చుటకై ఉపదేశించిన గీతా తాత్పర్య సారాంశం. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము. అర్జునుడు పలికెను, ఓ పురుషోత్తమ, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ, అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే, అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన, ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, అధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతము అని దేనికి పేరు, అధిదైవం అని దేనినందురు, ఇంకా ఓ మధుసూదన, అధియజ్ఞము అంటే ఏమిటి, ఆ అధియజ్ఞము ఈ శరీరం నందు ఎట్లుండును, మరియు అంత్యకాలమున అనగా మరణ సమయములో మనసు పరమాత్మ యందే నిలిపిన యోగులు నిన్నెలా తెలుసుకొనగలరు? అంటే ఆ మరణ సమయం క్షీణించిన శరీరముతో, బలహీనమైపోయిన అవయవాలతో, స్థితిగతులు తప్పుతున్న ఇంద్రియాలతో, విభిన్నమైన ఆలోచనల పరంపరలో, ఆయాసము ఆందోళనల మధ్య తీవ్రమైన దుఃఖభారముతో నోట మాటనైనా రాని ఆ సందర్భములో క్షణపైన ఏకాగ్రతే కుదరని అలాంటి అతి క్లిష్టమైన ఆ సమయంలో మనసునిలా స్థిరపరచుకొనగలరు? స్థిరపరచుకొని నిన్నే విధముగా స్మరించుకోగలరు? నీ అనుగ్రహమునిలా పొందగలరు? ఏ కృష్ణ, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి నాలోని అనుమానాలు నివృత్తి చెయ్యు అని అమాయకంగా అడిగాడు అర్జునుడు. అప్పుడు సర్వం నెరిగిన ఆ భగవానుడు, అర్జున, అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే, భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. బ్రహ్మమనగా సర్వశ్రేష్టమైనది, శాశ్వతమైనది, మార్పు లేనటువంటిది, ఈ సర్వ జగత్తుకు మూలాధారమైనది, ఈ అనంత విశ్వములో అణువణువున వ్యాపకమయ్యున్నది. ఇక అధ్యాత్మము అనగా ఆత్మస్వరూపమైనటువంటి జీవాత్మ. ఇది శరీరేంద్రియములను చైతన్యపరిచేది. అంటే అన్ని జీవరాశులలో అంతర్లీనంగా ఉండే ఆత్మస్వరూపం. ఇక కర్మ అనగా సకల ప్రాణుల ఉత్పత్తి, అభ్యుదయములకు కారణమైన క్రియలను, అనగా ఈ సృష్టిని కొనసాగించడానికి అవసరమైన పనులను, ఇంకా మానవుల మనుగడ కోసం చేసే పనులను కర్మలని అంటారు. అంటే ఒక జీవి మరొక జీవిని కానీ మరొక వస్తువును కానీ సంకల్పించి సృష్టించే పనిని కర్మ అంటారు. ఇక అధిభూతము అనగా నశించిపోయేది, మార్పు చెందేది, అశాశ్వతమైనది. అంటే ఈ కనిపించే ప్రకృతి, అందులోని చరాచర జీవరాశులు, ఈ సమస్త వస్తువులన్నీ తాత్కాలికమే గనుక వీటిని అధిభూతములు అనబడతాయి. ఇక అధిదైవము అనగా హిరణ్యగర్భుడు. అంటే ఈ సకల జీవరాశుల దేహములలో ఆత్మస్వరూపముగా నిలిచి సర్వేంద్రియాలను నియంత్రిస్తున్న దేవతలందరికీ అధిపతి. సర్వదేవతలకు మరియు ప్రకృతి యొక్క శక్తులకు మూలమైన పరమాత్మ స్వరూపం. ఈ సృష్టి స్థితి లయకారకుడైన పరమాత్మ యొక్క విశ్వరూపం. ఇక అధియజ్ఞం అనగా, ఓ అర్జున, ఈ యొక్క శరీరాలలో అంతర్యామిగా ఆత్మస్వరూపుడుగా నున్న నేనే అధియజ్ఞమును. సర్వ విధములైన యజ్ఞములకు అధిపతిగా, సకల చరాచర ప్రాణులకు ప్రాణాధారంగా,
సమస్త జీవరాశుల దేహాలలో జీవాత్మగా వెలుగొందుతూ విశ్వాన్ని చైతన్యపరుస్తున్నాను. అలా నేను యజ్ఞ ప్రభువుగా, అది యజ్ఞునిగా పిలువబడతాను. అంతకాలే చ మామేవ స్వరన్ముక్త్వా కలేవరం య ప్రయాతి సముద్భావం యాతి నాత్యత్ర సంశయః. ఎవరైతే అంత్యకాలమందైనను అనగా మరణించే సమయములో కూడా నన్నే స్మరించుచు తన శరీరాన్ని విడిచిపెడతారో అతడు నా స్వరూపాన్నే పొందుచున్నాడు. అందులో ఎటువంటి సందేహము లేదు. అంతేకాదు ఓ అర్జున, ఎవరైనా తన దేహాన్ని వదిలి వెళ్ళే సమయంలో వారు ఎటువంటి భావాలను స్మరించుకుంటూ ఉంటారో అటువంటి రూపాలనే మరుజన్మలో పొందుతారు. ఎందుకంటే వారు సర్వదా ఆ భావాలనే కలిగి ఉన్నారు. అంటే మరణ సమయంలో ఏ కోరికలను, రూపములను తలచుకుంటూ దిగులు పడుతూ శరీరాన్ని వదిలిపెడతారో వారు ఆ భావాలకు, కోరికలకు అనువైన శరీరమునే పొందుతారు. అంటే మరుజన్మ ఎలా ఉండాలో నిర్ణయం వారి చేతిలోనే ఉందన్నమాట. కావున అర్జున, నీవు సర్వదా నన్నే స్మరిస్తూ నీ కర్మలను నాకే అర్పిస్తూ మనసు నాయందే నిలిపి యుద్ధం చెయ్యు. ఆ విధముగా నీ మనోబుద్ధులు నాయందే నిలిపియున్నచో నిస్సందేహముగా నన్నే పొందెదవు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఓ పార్థ, మనసును నిరంతరం పరమేశ్వరుని ధ్యాసలో నిలిపెడివాడు, ఏకాగ్ర బుద్ధితో సాధన చేయువాడు ఆ దివ్య పురుషైన పరమాత్మనే చేరుతున్నాడు. అయితే మరి ఆ పరమాత్మ ఎలాంటివాడు? అతన్ని ఏమని ఆరాధించాలి? నీవు సర్వజ్ఞుడవు, ఆది అంతము లేనివాడవు, అణువు కంటే కూడా అతి సూక్ష్మమైన వాడవు, ఈ అనంత విశ్వానికి ఆధారమైన వాడవు, కోటి సూర్య ప్రకాశవంతుడవు, అజ్ఞానాంధకారాలను పారద్రోలువాడవు, సచ్చిదానంద స్వరూపుడవు, సకల జ్ఞాన స్వరూపుడవైన ఓ పరమాత్మ, నా సర్వస్వం నీవే కదా. ఓ సర్వేశ్వర, నన్ను నీలో ఐక్యం చేసుకో అని ఆ పరమాత్మను ధ్యానించే పరమభక్తుడు తన మరణకాలమునందు అతని యొక్క యోగ బలము చేత అచంచలమైన భక్తితో తన ప్రాణములను భ్రూమధ్యమున అనగా నుదుటి భాగములో స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనసుతో స్మరించుచు ఆ దివ్య స్వరూపుడగు పరమాత్మనే చేరుతున్నాడు. అర్జున, వేదాధ్యయనము చేసిన విద్వాంసులు దేనినైతే శాశ్వతమైనదిగా తెలుసుకుంటున్నారో, రాగద్వేషాలను వదిలిపెట్టిన సన్యాసులు ఏ పరమాత్మనైతే చేరుకుంటున్నారో, బ్రహ్మచర్య వ్రతమును అవలంబిస్తున్న బ్రహ్మచారులు ఏ పరబ్రహ్మ గురించైతే తపన పడుతున్నారో అట్టి పరమపదము గురించి నీకు చక్కగా చెబుతాను. దీనిని శ్రద్ధగా విను. ఎవరైతే సర్వేంద్రియాలను నిగ్రహించుకొని మనసును హృదయమునందు స్థిరముగా నుంచి అట్లు వశమైన మనసు ద్వారా ప్రాణమును భ్రూమధ్యములో నిలిపి పరమాత్మయందే నిమగ్నుడై అక్షర బ్రహ్మ స్వరూపమైన ఆ పరమేశ్వరుని సర్వోత్తమ నామము ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను నిర్గుణ బ్రహ్మనైన నా గురించే ధ్యానిస్తూ తన దేహత్యాగము నర్చువాడు మోక్షమును పొందుచున్నాడు. అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనగా కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ద్వారా ప్రాపంచిక విషయ వాంఛలను, కోరికలను లోపలికి రానీయకుండా నిగ్రహించడం, వాటిపై నుండి మనసు మరలించుకోవడం, ఆ మరలించినట్టి మనసును పరమాత్మయందు లగ్నం చేసుకుని అదే ఏకాగ్రతతో ఆ పరమాత్మ స్వరూపమైనట్టి ఓంకారమును జపిస్తూ శరీరాన్ని వదిలేయటమన్నమాట. అనన్యచేత సతతం
యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, ఎవరైతే నిత్యము నిరంతరము అనన్య భక్తి భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరిస్తుంటాడో అట్టి వానికి నేను సులభముగానే లభిస్తాను. అంటే అతడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తన చిత్తము నాతో మమేకమై ఉంటుంది. అలా పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖమునకు నిలయమైన క్షణభంగురమైన ఈ పునర్జన్మను పొందరు. అర్జున, మనం నివసించే ఈ భూలోకము నుండి పైన 7వ బ్రహ్మలోకం వరకు, అలాగే కింద 7వ పాతాళం వరకు అన్ని లోకములు మహాప్రళయ కాలంలో నశించిపోయేవి, మరల బ్రహ్మకల్పంలో ఉత్పన్నమయ్యేవి. ఎందుకంటే ఓ కౌంతేయ, ఈ లోకములన్నయూ కాలమునకు పరిమితమైనవి. కానీ అర్జున, నేను కాలానికి అతీతుడను. నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. అనగా భూలోకమును మొదలుకొని పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అనేవి 7 ఊర్ధ్వలోకాలు. ఇక అతలము, వితలము, సుతలము, తలాతలము, రసతలము, మహాతలము, పాతాళము అనేవి కిందనున్న 7 అధోలోకాలు. ఈ 14 లోకాలు కూడా అశాశ్వతములు. కేవలం పరమాత్మ తత్వము ఒక్కటే సత్యము, శాశ్వతము. అలాంటి ఆ శాశ్వతమైన నా పరమపదము పొందిన తర్వాత తిరిగి పునర్జన్మ ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్రవిదో జనాః. మానవుల 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలవుతుంది. దీనిని బ్రహ్మకల్పమని, అలాగే మరొక 1000 చతుర్యుగముల కాలం గడిస్తే అది బ్రహ్మకు ఒక రాత్రవుతుంది. దాన్ని ప్రళయకాలం అంటారు. అంటే ఆ బ్రహ్మకు 2000 చతుర్యుగముల కాలము ఒక దినముతో సమానమన్నమాట. ఇలాంటి ఈ అద్భుతమైన ఈ బ్రహ్మ యొక్క కాలతత్వం నెరిగిన వాళ్ళు యోగులు, జ్ఞానవంతులు, మిక్కిలి శ్రేష్ఠులు. దీన్ని మరింత క్లుప్తంగా చెప్పాలి అంటే చతుర్యుగములు అనగా కృత, త్రేత, ద్వాపర, కలియుగములని 4 యుగములు. మొదటిది కృతాయుగము. దీని కాలపరిమితి 17,28,000 సంవత్సరాలు. ఇక రెండవది త్రేతాయుగం. దీని కాలపరిమితి 12,96,000 సంవత్సరాలు. ఇక మూడవది ద్వాపర యుగం. దీని కాలపరిమితి 8,64,000 సంవత్సరాలు. ఇక నాలుగవది ప్రస్తుతం నడుస్తున్న కలియుగం. దీని కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలన్నమాట. అయితే ఈ 4 యుగములని చతుర్యుగమని లేదా మహాయుగమని అంటారు. ఇలాంటి ఈ చతుర్యుగములు 1000 గడిస్తే, అంటే 432 కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలవుతుంది. దీనిని బ్రహ్మకల్పం అంటారు. అలాగే మరొక 1000 చతుర్యుగములు గడిస్తే అది బ్రహ్మకు ఒక రాత్రవుతుంది. దీనిని ప్రళయకాలం అంటారు. అంటే మనకు 864 కోట్ల సంవత్సరాలు గడిస్తే అది బ్రహ్మకు ఒక దినముతో సమానమన్నమాట. అలాంటి ఆ బ్రహ్మ 100 సంవత్సరాలు జీవిస్తాడు. అంటే నేటి లెక్కల ప్రకారం బ్రహ్మ జీవితకాలం 311 ట్రిలియన్ల 40 బిలియన్ సంవత్సరాలతో సమానమన్నమాట. అంటే 311,04,000 కోట్ల సంవత్సరాలు. దీనిని
దైవ భాషలో చెప్పాలి అంటే 311 ఖర్వంల 4 సహస్ర కోట్ల సంవత్సరాలన్నమాట. అయితే ఈ బ్రహ్మదేవుని జీవిత కాలగణన చాలా అద్భుతముగాను అనంతముగాను తోచిన నిత్యయుడైన పరమేశ్వరుని దృష్టిలో ఇది కనురెప్పపాటే. అంటే మహాసముద్రంలో నీటి బుడగల వలె ఇలాంటి బ్రహ్మలు అసంఖ్యాకులుగా వస్తూ పోతూ ఉంటారు. అటువంటి ఆ బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభం కాగానే ఈ సకల చరాచర ప్రాలునన్నీను ఆ బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నమవుతాయి. తిరిగి బ్రహ్మ యొక్క రాత్రి సమయం అనగా ప్రళయకాలము రాగానే ఈ సర్వ జగత్తు ఆయనలోనే లీనమవుతుంది. పార్థ, అలా ఈ ప్రాణ సమూహములు బ్రహ్మ యొక్క పగలు కాగానే వారి వారి కర్మఫలాలతో కూడిన జన్మలలో పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉంటాయి. ఆ తర్వాత బ్రహ్మకు రాత్రి సమయం కాగానే సకల ప్రాణులు ఆ బ్రహ్మలో లీలమవుతాయి. అప్పుడవి సూక్ష్మ రూపంలో ఉంటాయి. తిరిగి మళ్ళీ బ్రహ్మకు ఉదయము కాగానే సృష్టి మొదలవుతుంది. వారి వారి కర్మానుసారము జనన మరణాలు మొదలవుతాయి. అలా బ్రహ్మ కల్పాంతరము జనన మరణ కాలచక్రంలో చిక్కుకొని ఈ ప్రాణులన్నీను తిరుగుతూనే ఉంటాయి. పరస్తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఏదైతే ఈ ప్రకృతి కంటే వేరుగా ఉన్నదో, ఏదైతే ఇంద్రియములకు కనబడదో, ఏదైతే సనాతనమైనదో, అన్నిటికంటే కూడా ఉత్తమమైనదో ఆ పరమాత్మ తత్వము ఈ అనంత విశ్వము నశించిపోయినా తాను మాత్రం నశించదు. స్వయం ప్రకాశముతో వెలుగుతూనే ఉంటుంది. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య ననివర్తంతి తద్ధామ పరమం మమ. వేదాంతులు దీనినైతే వ్యక్తము కానిదిగాను నశింపనిదిగాను వర్ణిస్తారో, ఏదైతే పరమగమ్యంగా తెలియబడుతుందో, ఏది పొందితే ఇంక పొందవలసినదంటూ ఏమీ మిగలదో ఆ పరమధామమే పరంధామము. అదే నా దివ్యధామము. అలాంటి ఉత్తమమైన నా దివ్యధామాన్ని చేరుకున్న జీవుడు ఇక ఎన్నిటికీ పునర్జన్మనొందడు. ఓ పార్థ, ఈ సమస్త ప్రాణులు ఆ పరమాత్మయందే అంతర్లీలమయ్యున్నవి. ఆ సచ్చిదానంద స్వరూపుడు ఈ జగత్తంతా వ్యాప్తమై ఉన్నాడు. అలా ఏ పరమాత్మనైతే ఈ జగత్తంతా వ్యాప్తమై ఉన్నాడో ఆ పురుషోత్తముడు కేవలం అనన్య భక్తితో మాత్రమే లభించగలడు. ఓ భరతశ్రేష్ఠ, బ్రహ్మవేత్తలైన యోగులు ఏ ఏ కాలమునందైతే తమ శరీరమును విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ జన్మనెత్తరో, అలాగే ఏ ఏ కాలమునందైతే తమ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన యోగులు తిరిగి మరల పునర్జన్మనెత్తుతారో ఆయా కాలముల గురించి అనగా ఆ 2 మార్గముల గురించి నీకు వివరంగా చెప్తాను. శ్రద్ధగా విను. అగ్నిర్జ్యోతి రహశుక్లాః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గం ద్వారా బ్రహ్మ పదప్రాప్తం నందుంటారు. వారిని అధిష్టాన దేవతలు కొనిపోయి పరమపదమునందు చేర్చెదరు. అనగా పరబ్రహ్మము నెరిగినట్టి జ్ఞానులు అగ్నిదేవుని ప్రభావముతో జ్యోతిర్మయ కాలమైన తెల్లని ప్రకాశవంతమైన పగటిపూటలో ఏదేని శుభఘడియల్లో శుక్లపక్షమునందు సూర్యుడు ఉత్తరం వైపునకు ప్రయాణించే ఉత్తరాయణ కాలములో తమ దేహాన్ని విడిచిపెట్టడం ద్వారా ఆ పరబ్రహ్మనే పొందుతారు. అంటే తేజోవంతమైన ఈ మార్గములో అధిష్టాన దేవతలు కొనిపోయి వీరిని పరమపదమునందు చేర్చెదరు.
వీరిక ఎలాంటి పునర్జన్మనెత్తరు. ఇది మొదటి మార్గం. అలాగే సకామ కర్మయోగులు పొగతో కమ్మినటువంటి చీకటి రాత్రిలో కృష్ణపక్షమునందు సూర్యుడు దక్షిణము వైపునకు ప్రయాణిస్తున్న దక్షిణాయన కాలములో తమ దేహమును విడిచిపెట్టినటువంటి వారిని వారి అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములకు చేర్చెదరు. వారు అలా ఆ చంద్రమాస జ్యోతిని పొంది తమ పుణ్యకర్మల ఫలములను అనుభవించి తిరిగి భూలోకమునకు చేరుదురు. అలా వారు తిరిగి మళ్ళీ పునర్జన్మ పొందుతారు. ఇది రెండవ మార్గము. శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః. అలాంటి ఈ రెండు మార్గములను శుక్లకృష్ణ మార్గములని లేదా దేవయాన పితృయాన మార్గములని వ్యవహరిస్తారు. ఈ మార్గములు సనాతనమై ఉన్నవి. దేవయాన మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది వారిక తిరిగి జన్మించరు. అలాగే పితృయాన మార్గమున వెళితే తిరిగి మళ్ళీ జనన మరణ చక్రంలో చిక్కుకుంటారు. అంటే అజ్ఞానము, అధర్మమైనటువంటి చెడు స్వభావములు గల వారికి చీకటి మార్గము, అలాగే జ్ఞానవంతులు శ్రేష్ఠులు అయినటువంటి వారికి వెలుతురు మార్గములు నిర్దేశించి ఉన్నాయన్నమాట. అంటే ఉత్తరాయణములోని శుక్లపక్షము జ్ఞాన మార్గమని, దక్షిణాయనంలోని కృష్ణపక్షము అజ్ఞాన మార్గమని గ్రహించాలి. పార్థ, ఈ రెండు మార్గములను తెలుసుకున్న యోగులు ఏనాడు ఈ బాహ్య ప్రపంచానికి మోహితులు కారు. కనుక అర్జున, నీవు అన్ని కాలములలోనూ సమత్వ బుద్ధియుక్తుడవై ఉండుము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. ఈ తత్వరహస్యము నెరిగిన యోగులు వేద పఠనము, యజ్ఞ దాన తపస్సుల వలన కలుగు పుణ్యములను అధిగమించి సనాతన పరమపదమైన నా పరంధమమునే పొందుదురు. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీత యందు 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము సమాప్తం.